చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్కి నేను అసలు క్లాసెస్కి వెళ్ళలేదు. ఇంకొక 2 monthsలో నా షెడ్యూల్ వచ్చేస్తుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు ఏం చేశానంటే అయ్యగారికి చెప్తే నాకు ప్రేయర్ చేశారనమాట. ప్రేయర్ చేసి నువ్వు విజయం సాధిస్తావు అన్నారు. అయితే నేను వెనక్కి వెళ్ళిపోయి ప్రేయర్ చేసిన తర్వాత అలా ఎలా జరుగుతుంది, నేను ఇప్పుడు వరకు ఒక క్లాస్కి కూడా వెళ్ళలేదు కదా, అసలు ఎలా జరుగుతుంది అనుకున్నప్పటికీ మళ్ళీ నన్ను వెనక పిలిచి నువ్వు అనుమాన పడకు, నువ్వు విజయం సాధిస్తావు అన్నారు అయ్యగారు. చప్పట్లు వెనక్కి పిలిచి నువ్వు అనుమాన పడవద్దు, విజయం సాధిస్తావన్నారు. నెక్స్ట్ అయితే 1 month బ్యాక్ నాకు రిజల్ట్ వచ్చింది. అన్నిటిలోనే నేను విజయాన్ని సాధించాను. రావులపల్లి చెల్లెమ్మ, అదే పెద్దమ్మ గారు తీసుకొచ్చారు. చూడండి దేవుని ప్రియులారా, మా ప్రియమైన బిడ్డ సహోదరి ఈ కూతుర్ని తీసుకుని వచ్చారు. నిజంగా మరి ఈ కూతురు ఇక్కడికి రాకపోయి ఉంటుంటే ఆ రిజల్ట్ అనేది, ఆ విజయం అనేది, తను ఒక మాట అంటూ ఉన్నారు, నేను బైబిల్ మిషను సంఘ విశ్వాసిని అని అన్నారు. ఎక్కడికి వెళ్ళరు, ఏ చర్చికి వెళ్ళరు. ఈ రోజు ఈ అభిషేకం చూసి మీకు ఎలా అనిపించింది? మా చర్చే కాకుండా వేరే చర్చకి కూడా వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది తెలిసింది. ఈ రోజు ఇక్కడ ఈ వాక్యం విన్నారు కదా, ఈ వాక్యం వింటున్నప్పుడు మీకు ఎలా స్పందించారు? కానీ లాస్ట్ టైం విన్నప్పుడు నాకు ప్రసంగం చాలా బాగా అనిపించింది. నేను వచ్చి 2 months అవుతుంది. నా ఎగ్జామ్స్ అయ్యి రిజల్ట్ అయ్యాక మళ్ళీ ఇదే. హల్లెలూయా, హల్లెలూయా, వందన మరణాలు. గాడ్ బ్లెస్ యు. మళ్ళీ డిసెంబర్లో సెకండ్ అయింది. దీనికి మించి అధిక శాతంలో పాస్ అవుతాం. ఆమేన్. వచ్చే వారం